ప్రెగ్నెన్సీలో బ్లడ్ థిన్నర్స్ అంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఎందుకు వాడతారు? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఒక అమ్మాయి వాళ్ళని అడిగిందండి, మేడం ఈ టాబ్లెట్ మా నాన్నకు పెట్టారు మేడం, బీపీ ఎక్కువ ఉందని, మీరు నాకెందుకు రాస్తున్నారు అని అడిగిందనమాట. ప్రెగ్నెన్సీ నార్మల్గానే హైపర్ కొయాగబుల్ స్టేట్ లేదా అండ్ ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అని అంటామన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే మెకానిజం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట బ్లడ్కి హార్మోనల్ చేంజెస్ వల్ల. అందరిలో కాదండి, కొంతమంది హై రిస్క్ వాళ్ళల్లోనే. ఆ హై రిస్క్ ఎవరు, ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలా? యూజువల్లీ మీకు ముందు ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా అబార్షన్స్ అయి ఉన్నా, మీకు హై బీపీ ఉన్నా, మీరు చాలా వెయిట్ ఉన్నా, లేదు ఆప్లా టెస్ట్ అని ఒకటి చేస్తామన్నమాట, రిపీటెడ్ అబార్షన్స్, దాంట్లో ఏదన్నా మీకు ప్రాబ్లం కనిపించినా, ఇంకొకటి ప్రోటీన్ సి, ప్రోటీనేస్, ఈ టెస్ట్లలో ఏమైనా మీకు పాజిటివ్స్ వచ్చినా కూడా ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మాయ నుంచి, అంటే తల్లి నుంచి బిడ్డకు రక్త ప్రసరణ బాగా జరగడం కోసమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవ్వనివ్వదు కాబట్టి ఇదొకటి. యూజువల్లీ ఇది వాడకపోతే ఏమవుతుంది మేడం, ఈ కాళ్ళల్లో ఉండే రక్తనాళాలలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది అనమాట. క్లాట్ అయిపోయి అది పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తుల్లో చేరుకున్నప్పుడు పల్మనరీ ఎంబోలిజం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల ఆస్పిరిన్ ట్యాబ్లెట్ పెడతాము. థ్యాంక్ యూ.